పూర్వం ఒకానొక ఊరిలో ఒక శిథిలమైన భవనం ఉండేది. ఆ భవనంలో ఒకప్పుడు ఒక జమీందారు నివసించేవాడు. అతను చాలా క్రూరుడు, దుర్మార్గుడు. తన పని మనుషులను విపరీతంగా హింసించేవాడు. అతని మరణం తర్వాత ఆ భవనంలో దెయ్యాలు నృత్యం చేస్తాయని, రాత్రి పూట అరుపులు, ఏడుపులు వినిపిస్తాయని ప్రజలు నమ్ముతుండేవాళ్లు. ఒకరోజు ధైర్యవంతుడైన ఒక యువకుడు ఆ భవనంలోకి ప్రవేశించాడు. అతను భవనం మొత్తం కలియతిరిగాడు, కాని అతనికి ఏమీ కనిపించలేదు. అయితే అర్ధరాత్రి సమయంలో అతనికి ఒక వింతైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం పై నుండి వస్తున్నట్టు అనిపించింది. అతను పైకి వెళ్ళాడు. అక్కడ అతను ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది. అతను ఆమెను పలకరించాడు, కాని ఆమె సమాధానం చెప్పలేదు. అతను ఆమె దగ్గరికి వెళ్ళాడు, కాని ఆమె మాయమైపోయింది. అతను భయంతో క్రిందకి వచ్చాడు, కాని అక్కడ అతను ఒక మృతదేహాన్ని చూశాడు. ఆ మృతదేహం ఆ అమ్మాయిది. అతను భయంతో వణికిపోయాడు మరియు ఆ భవనం నుండి బయటకు వచ్చాడు. ఆ రోజు నుండి అతను ఆ భవనం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అతను ఆ రాత్రి జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. ఆ యువకుడు ఆ భవనం నుండి బయటకు వచ్చిన తర్వాత అతను ఒక మంత్రగత్తెను కలిశాడు. ఆ మంత్రగత్తె ఆ భవనంలోని దెయ్యం గురించి చెప్పింది. ఆ దెయ్యం ఒకప్పుడు ఆ భవనంలో పనిచేసే ఒక పనిమనిషి అట. జమీందారు ఆమెను దారుణంగా హింసించి చంపాడట. అందుకే ఆ దెయ్యం ఆ భవనంలో నుండి బయటకు రావడం లేదని, తన చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తోందని చెప్పింది. ఆ యువకుడు ఆ దెయ్యానికి శాంతి కలిగేలా చేయాలనుకున్నాడు. అతను మంత్రగత్తె సహాయంతో ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం కారణంగా ఆ దెయ్యానికి శాంతి కలిగింది మరియు అది ఆ భవనం నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఆ భవనం శాంతంగా మారింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది?